హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్లయింగ్ బాల్. మీ దగ్గర 2 జియో సిమ్ కార్డ్స్ ఉంటే వాటిని ఒకదానితో మరొకటి ఎలాగ లింక్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సరే, ఇలా లింక్ చేసుకోవడం వల్ల మనం ఇంకొక సిమ్ యొక్క డేటాని అయితే చూసుకోవచ్చు. ఇప్పుడు మీరు మై జియో అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అప్పుడు మనకు ఈ విధంగా చూపిస్తుంది కదా, ఇక్కడ మొబైల్ దగ్గర ప్రీపెయిడ్ మన మొబైల్ నెంబర్ అయితే చూపిస్తుంది. ఇక్కడ ట్యాగులు కనిపిస్తుంది కదా రైట్ సైడ్, ఈ ట్యాగులపై ట్యాప్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఈ విధంగా మొబైల్ అయితే ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ మీరు స్విచ్ అకౌంట్ కనిపిస్తుంది కదా, ఈ స్విచ్ అకౌంట్పై క్లిక్ చేసిన వెంటనే మనకు స్విచ్ అకౌంట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు క్రింద గమనించినట్లయితే లింక్ న్యూ అకౌంట్ చూపిస్తుంది కదా, ఈ లింక్ అకౌంట్పై క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఈ విధంగా సర్వీసెస్ అయితే చూపిస్తుంది. అంటే మొబైల్, జియో ఫైబర్, జియో ఫై. ఇక్కడ మనం ఇప్పుడు మొబైల్ సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఆ మొబైల్ నెంబర్ను అడుగుతుంది. అదే అండి, ఏ మొబైల్ నెంబర్ని అయితే మనం ప్రస్తుతం ఉన్నటువంటి మొబైల్ నెంబర్కు లింక్ చేయాలనుకుంటున్నామో ఆ మొబైల్ నెంబర్ను ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన వెంటనే కింద ఉన్నటువంటి జనరేట్ ఓటీపీ అనే బటన్పై ట్యాప్ చేసిన వెంటనే ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి క్రింద ఉన్నటువంటి సబ్మిట్ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఈ విధంగా అకౌంట్ యాడెడ్ సక్సెస్ఫుల్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ చూపిస్తున్నటువంటి స్విచ్ అకౌంట్పై ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనం ఇదివరకు లింక్ చేసినటువంటి మొబైల్ నెంబర్ అయితే చూపిస్తుంది. లింక్ నెంబర్ దగ్గర మీరు మీ దగ్గర 2 జియో సిమ్ నెంబర్స్ ఉంటే వాటిని ఒకదానితో మరొకటి ఎలాగ లింక్ చేసుకోవాలో తెలుసుకోగలిగారని మేము అనుకుంటున్నాం. ఈ వీడియోపై మీకు ఎలాంటి సందేహం ఉన్నా నిస్సందేహంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 24 అవర్స్ లోపు మీ కామెంట్కి అయితే తప్పకుండా రిప్లై అయితే ఇవ్వటం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే క్రింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్ వచ్చే వీడియోస్ని